నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల పెద్దలతో సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఈ నెల 9న 164 మత్స్యకార గ్రామ కాపులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్ష. అనంతపురంలో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్. ఎయిర్పోర్టు వద్ద ఘన స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు. సీఎం చంద్రబాబు కూటమి నేతలపై కాకాని ఫైర్. నీ జన్మకు నీతి జాతి లేదా రాధాకృష్ణ అంటూ మండిపాటు. కోవూరులో భారీ రేషన్ బియ్యం పట్టివేత. 900 బస్తాలు సీజ్. లారీని స్టేషన్కు తరలింపు. నిర్వాహకులపై కేసు నమోదు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల మత్స్యకారుల పెద్దలతో చర్చించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో ఈ నెల 9న నెల్లూరులోని పురమందిరంలో 164 మత్స్యకార గ్రామ కాపులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశం కానున్నారు. సమావేశానికి తప్పకుండా అందరూ హాజరు కావాలని కలెక్టరే స్వయంగా ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జిల్లాల్లోకి పుదుచ్చేరి, కారైకల్, తమిళనాడు పడవల చొరబాట్ల వల్ల దక్షిణ తీర జిల్లాల్లో చేపల వేటలో నెలకొన్న భయాందోళనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. తమిళనాడు బోట్ల చొరబాటు వల్ల దెబ్బతిన్న సముద్ర తీర జిల్లాల్లో చేపల వేటలో నష్టపోవడం, చొరబాట్ల వల్ల భయాందోళన పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ సంఘం మత్స్యకార నాయకులు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అన్ని కోణాల్లో సమీక్షించి అధికారులతో చర్చించారు. దక్షిణ తీర జిల్లాల మత్స్యకారుల కోసం ఓ శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల మత్స్యకారుల కంట్రోల్లో గస్తీ కాయడం కోసం 650 హెచ్పీ అధిక వేగం గల ఇంజిన్ కలిగిన 4 లోతైన సముద్రపు చేపల వేట బోట్లను సమకూర్చాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జిల్లాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఆ పడవలను తక్షణమే సమకూర్చాలని నెల్లూరు, తిరుపతి కలెక్టర్లను ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ఈ విషయమై సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్వయంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 164 మత్స్యకార గ్రామ కాపులకు ఆ పడవల కొనుగోలు, నిర్వహణ, మరమ్మతులు తదితర అంశాలపై వారి అభిప్రాయాలు తెలియజేసేందుకు ఈ నెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్ స్వయంగా ఆహ్వానం పలికారు. తప్పకుండా అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. మత్స్యకార కాపులందరూ సమన్వయంతో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని, భద్రతను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆ 164 మత్స్యకార గ్రామ కాపులను కోరారు. అనంతపురంలో జేఎన్టీయూలో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు. పుట్టవర్తి విమానాశ్రయం వద్ద గవర్నర్కు మంత్రి సవిత, అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతపురం జేఎన్టీలో నిర్వహించనున్న స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పుట్టపర్తి విమానాశ్రయంకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగిందని నేతలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవీస్పేట గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల ఇన్ఛార్జి ఆలూరు నాగవేణి, జిల్లా ఎస్సీ మోక్ష అధ్యక్షులు పరశురాం, బీజేపీ సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రయోజనాలే పరమావధిగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. అంత్యోదయ లక్ష్యంతో సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలా బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నెల్లూరు శ్రీనివాసులు, కోశాధికారి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, నెల్లూరు వెంకటశేషయ్య, బర్రె నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిత్తూరు నగరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మిట్టూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో, అనంతరం కొండమిట్ట స్థానిక కట్టుకాలువ వీధిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడు మీడియాతో మాట్లాడుతూ, మన ఊరు మన జెండా నినాదంతో ఈ ఏడాది జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ పతాకాలను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వికసిత్ భారత్ ద్వారా అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. దేశ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీ, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో అటు దేశం ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 20,000 కోట్ల రూపాయలతో 4 జాతీయ రహదారులను నిర్మించడం జరిగిందన్నారు. తద్వారా 4 మెట్రోపాలిటన్ నగరాలకు కనెక్టివిటీ గల జిల్లాగా చిత్తూరు నిలవడం గర్వకారణమన్నారు. ఇకపైన కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరాభిమానాలు అందించాలని ఆయన ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు, జిల్లా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కె చిట్టిబాబు, చిత్తూరు కేంద్ర మండల బీజేపీ అధ్యక్షులు 37వ డివిజన్ ఇన్ఛార్జి షణ్ముగం, పార్టీ నాయకులు కరుణాకర్ సిద్దు, రామభద్ర, సురేష్, శంషీర్, గోకుల్ యాదవ్, రెడ్డి మస్తాన్, హేమంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్లో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు పెంచలయ్య ఆధ్వర్యంలో బీజేపీ జెండాను కార్యకర్తలు అందరితో కలిసి ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జై భారత్, కిసాన్ భారత్, భారత్ మాతాకి జై అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలే పరమావధిగా బీజేపీ పనిచేస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. రాపూర్ మండలం ప్రతి గ్రామంలోనూ బీజేపీ జెండాను ఆవిష్కరించామన్నారు. నాయకత్వంపై నమ్మకం, సిద్ధాంతాల పట్ల గౌరవం ఇవే బీజేపీ పార్టీని ఉన్నత స్థాయికి చేర్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తిక్కమునేని వెంకట రత్నం నాయుడు, తిరుపతి జనార్దన్, శివప్రసాద్, కరిపం సుబ్రహ్మణ్యం, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రామ్మూర్తిపేటలో భారతీయ జనతా పార్టీ కావలి 1వ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కావలి 1వ పట్టణ బీజేపీ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ అధ్యక్షతన పార్టీ పతాకాన్ని నాయకులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండపల్లి భరత్ కుమార్, జీఎస్టీ మండలి సభ్యులు అమర వెంకట సుబ్బారావులు మాట్లాడారు. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ నుంచి 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వంటి మహనీయుల నాయకత్వంలో బీజేపీ ఆవిర్భవించినట్లు చెప్పారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి నియోజకవర్గ డైరెక్టర్ కుట్టుబోయిన బ్రహ్మానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ మాల్యాద్రి, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మరిబోయిన అనిత, జిల్లా కార్యవర్గ సభ్యులు మదిశెట్టి నరేంద్ర, బీజేవైఎం కార్యవర్గ సభ్యులు పల్లపోతుల సాయికృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు దేశు ఆంజనేయులు, సుందరశెట్టి సుజీ, చెలువాది వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి ప్రసన్నకుమార్, వాయిగండ్ల సుధీర్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు బొట్లపాటి రమేష్, నెల్లూరు సుభాష్, వెంగళ కిరణ్, తిరుపతి స్వామి, మణిదీప్, రాకేష్, సాయికృష్ణ, భార్గవ్, పువ్వుల శ్రీనివాసులు, అన్నంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నీ జన్మకు నీతి జాతి లేదని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మా వ్యక్తిగత జీవితాల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా భార్యల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మా అందరి భార్యల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడేటువంటి మాటలు మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తారనేటువంటిది గుర్తుంచుకో. మేము మాట్లాడడం కాదు, నీ ఇంట్లో నీ కూతురు ఉంది, నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఇటువంటి వీడియో నేను వేశానని చెప్పి చూపిస్తే నీ కూతురు నీ ముఖం మీద కొడుతుందో లేదో చూడు. నీ కూతురు నిన్ను సమర్థిస్తుందా? ఇలాంటి చెత్తరాతలు ఎలా రాస్తావని చెప్పి నిన్ను ముఖం మీద కొడుతుందా? ఒక్కసారి నువ్వు ఆలోచించి. నువ్వు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతావు. ఈ సమాజానికి చాలా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మాట్లాడతావు. నీ జీవితం ఎంత అవినీతిమయం, ఎక్కడన్నా ఆదర్శవంతమైనటువంటి జీవితం అనే దానికి రాధాకృష్ణ బ్రతుకులో వెతికినా సరే, టార్చ్ లైట్ వేసి వెతికినా సరే, నీ బ్రతుకులో నీ జీవితంలో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా నీతివంతమైనటువంటి పాత్ర కనిపిస్తుందా అంటే శూన్యం. ఈరోజు నువ్వు ఒక మహిళతో ఉంటున్నావు అని, అదేవిధంగా అది పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమాచారాలు ఉన్నాయి.
వారి వ్యక్తిగత జీవితాన్ని ఆయన రాధాకృష్ణ లాంటి ఎంత నీచుడైనా ఎంత నీతిమాలినోడైనా రాధాకృష్ణ లాంటి పనికిమాలిన వాడి వ్యక్తిగత జీవితాల గురించి మేము ప్రస్తావించాం. కానీ రాధాకృష్ణ ఆ మహిళను అడిగినా లేదా ఈ వీడియోని ఆ మహిళకు చూపించినా ఒకవేళ అనైతిక కార్యకలాపాలు మీరు సాగిస్తున్నా ఆ మహిళ కూడా మిమ్మల్ని దీని మీద తప్పుపడుతుంది తప్ప నువ్వు చేసింది మంచి అనేటువంటిది మాట్లాడుతుంది. మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తులైనా సరే మీరు చేసేటువంటిది తప్పు అని మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడరు. పోనీ రాధాకృష్ణ గతంలో రాధాకృష్ణ మీద విమర్శలు వచ్చాయి. నీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి మహిళతో నువ్వు అక్రమంగా ఒక బిడ్డను కన్నావు, దానికి సంబంధించి DNA టెస్టుకు సిద్ధమా అని చెప్పి కూడా ఆ రోజు వచ్చింది. కాబట్టి నువ్వు వీటన్ని విషయాల గురించి కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషివి నువ్వు మా ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతావా? నీ మీద వచ్చినటువంటి విమర్శలకు ఏ రోజున నువ్వు సమాధానం చెప్పుకోగలిగావా? కాబట్టి మహిళల్ని అడ్డు పెట్టుకున్న రాజకీయాలు చేయడం, మహిళలను అడ్డు పెట్టుకున్న పార్టీలను లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకున్న సైకిల్ గుర్తు లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని చివరికి ఎన్టీ రామారావు గారి ఖాతాలో ఆయన కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఆ పార్టీ అకౌంట్లో ఉందో దాన్ని కూడా కొట్టేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడు, నువ్వు వంతబాడేటువంటి వాడు, నువ్వు జాకీలు పెట్టి లేపేటువంటి నీ పార్టీ ఏదైతే ఉందో ఆ వ్యక్తి చంద్రబాబు కాదా? ఆ రోజు ఇవన్నీ చేసినటువంటివి దానికి బ్రోకర్గా వ్యవహరించినటువంటి వాడు నువ్వు కాదా? అటువంటి బ్రోకర్గా వ్యవహరించినటువంటి బ్రోకర్ రాధాకృష్ణ ఈరోజు మా గురించి మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవడు, నీకేమో హక్కు అర్హత ఉందనేటువంటిది చెప్పాలి. మాకు ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేసేటువంటి హక్కు ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది అంటే నువ్వు ఎవరినంటే వాళ్ళని అడ్డపెట్టుకుని నువ్వు ఏదంటే మాట్లాడాలనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాడికి ఇలాంటి శిక్ష విధించాలనేటువంటిది కూడా మహిళలు రాబోయేటువంటి రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మహిళలు అందరూ కలిసి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలా చూపించేటువంటి వ్యక్తులు, ఇలా మాట్లాడించేటువంటి వ్యక్తులు కోసి కూరగాయలు పెట్టాలా వద్దా, కోసి ఊరగాయ పెట్టాలా వద్దా అనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. కాబట్టి మావిగన్ ప్రతిపాదన ఏ రోజైతే వచ్చిందో అమరావతి చుట్టూ మీరు నిర్మించుకున్నటువంటి అవినీతి కోట ఏదైతే ఉందో అది బదలు కావడం ప్రారంభించిందో ఆ రోజు నుంచే మీలో ఎక్కడ లేనటువంటి అసహనం, దానికి అంతా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎల్లో మీడియాలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి భయం కలిగింది. కాబట్టే మావిగన్ ప్రతిపాదనని ప్రజలు ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఇటువంటి దిగజారుడు మాటలకి మీరు పూనుకున్నారనేటువంటిది స్పష్టంగా. అంటే రాజకీయ విమర్శలు అంటే మహిళలను అవమానించడమా? రాజకీయ విమర్శ పేరుతో మీరు మహిళల్ని అవమానించడం కంటే అంతకన్నా నీచమైనటువంటి ప్రవర్తన, నీచమైనటువంటి గుణం, విషయం మరి ఏదన్నా ఉంటుందనేటువంటిది మీరు మాట్లాడించే ముందు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. కాబట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేయడం, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరు వాళ్ళని వ్యక్తిగతంగా దాడి చేయడం అనేటువంటిది ఇది సమాజంపై కాదు, సమాజంతో పాటు మహిళలపై కూడా దాడిగానే భావించాలి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన కొద్ది రోజుల్లోనే పనులు పట్టాలెక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న దేవీస్పేట యాగర్లై బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. శంకుస్థాపన చేసిన కొద్ది రోజుల్లోనే పనులు పట్టాలెక్కడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లు రంగంలోకి దిగి పనులను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే ఇందుకూరుపేట మండలంలోని పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం బ్రిడ్జి వద్ద పిల్లర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వర్షాకాలంలోపు ప్రధాన పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో యంత్రాంగం పనిచేస్తుంది. ఏళ్ల తరబడి ఈ బ్రిడ్జి కోసం ఎదురు చూస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట ఇచ్చినట్లుగానే శంకుస్థాపన చేసి వెంటనే పనులు మొదలు పెట్టించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తిపైనే 4వ సోదరుడు కన్నేశాడు. దీంతో మిగిలిన 5గురు అన్నదమ్ములు తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం తహసీల్దార్ ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతి జిల్లా ఎర్రవారిపల్లెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. చెంగాడి వాళ్లపల్లికి చెందిన 6 అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. సుమారు 30 ఎకరాల ఉమ్మడి భూమిని మిగిలిన 5 సోదరులకు ఎటువంటి సమాచారం లేకుండానే 4వ సోదరుడైన రామచంద్రారెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట మ్యూటేషన్ చేయించుకోవడం వివాదానికి దారితీసింది. తను చదువుకున్న తెలివితేటలతో 10వ సర్వే నెంబర్లోని భూమిని తన భార్య సులోచన, పిల్లలైన సుదర్శన్, ఆనంద్, వివేక పేర్లపైకి మార్పించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి ఇతర వారసులకు తెలియకుండానే మ్యూటేషన్ ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ వాసుదేవ్ కుమార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ ఆస్తిని తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మాది 6 మంది మా మామూలందరూ 6 మంది అన్నదమ్ములు. తాతగారు ఆస్తి సార్ అది. తాతగారు ఆస్తి 6 మంది అన్నదమ్ములు. ఈయనకి వారిలో ఒక ఆయన చనిపోయాడు, మిగతా 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక ఆయన బాగా చదువు పరంగా, రాజకీయ పరంగా బాగా ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన పట్టా కాగితాలన్నీ ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన హ్యాండ్ వర్క్లో పెట్టుకొని ఎవరికి ఏమి ఇవ్వకోకుండా, అడిగితే కూడా ఇవ్వడు. ఏ పంచాయతీ చేసినా రాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ వల్ల ఇది చేసుకోండి అని చెప్పి ఈరోజు ఈడికొచ్చి ఈ పని చేసుకున్నారు. మాకు తెలిసిన తర్వాత కూడా మేము వచ్చినాము, అడిగినాము, చేసినారు. ఇంతకుముందు కూడా ఒకరోజు మండల ఆఫీస్ కాడికి వచ్చి చెప్పినాము. ఎంఆర్ వాళ్ళందరూ మీకు చేస్తామని చెప్పినారు, కానీ ఏమీ చేయడం లేదు. న్యాయం చేస్తామని చెప్పినారు, కానీ ఏం చేయడం లేదు. నెల్లూరు జిల్లా కోవూరులో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. సుమారు 900 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని స్టేషన్ కు తరలించారు. లారీని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై ఎస్ఐ ముత్యాలరావు సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన బియ్యాన్ని కోవూరు పోలీసుల సమక్షంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ బాలకోటమ్మ స్వయంగా పరిశీలించి రేషన్ బియ్యంగా నిర్ధారించింది. ఈ సందర్భంగా బాలకోటమ్మ మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో కోవూరు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు 45 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు తరలించిన ఆ బియ్యాన్ని స్వయంగా పరిశీలించడం జరిగిందని, అవి రేషన్ బియ్యం అని నిర్ధారించామని తెలిపారు. వేరే ప్లాస్టిక్ బ్యాగులో వేసుకుని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని, సుమారు 900 బ్యాగులు ఉన్నాయని తెలిపారు. ఆ బియ్యాన్ని లారీని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. 12 గంటల సమయంలో కోవూరు నెల్లూరు ఆర్కే పెట్రోల్ బంక్ దగ్గర పోలీసు వారు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఒంగోలు వైపు నుంచి వస్తున్న లారీని డౌట్ రాగా ఆపి చెక్ చేయగా డౌట్ వచ్చి ఆ లారీని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మాకు ఇన్ఫామ్ చేశారు సివిల్ సప్లైస్, రెవెన్యూకి, తహసీల్దార్ వారికి. అవి తీసి చెక్ చేయగా రేషన్ బియ్యంగా తెలుస్తుంది. కాబట్టి ఆ లారీని సీజ్ చేసి ఆ రైస్ని గోడౌన్కి తరలించి అనాలిసిస్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఆ లారీలో 900 బ్యాగులు గన్నీ నుంచి ప్లాస్టిక్ తెల్ల సంచుల్లో నింపున్నారు. దీన్ని చూసి మేము నివేదిక సమర్పిస్తాం. నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలువురు అర్జీదారులు కలెక్టర్ సారు తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించండి అయ్యా అంటూ వేడుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ హరిచంద్రారెడ్డి, తెలుగు గంగ స్పెషల్ అధికారి కేశవర్ధన్ రెడ్డి, డిపిఓ వసుమతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్లతో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ అజితా వేజెండ్ల నిర్వహించారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అజిత వేజండ్ల అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సిఐలతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేసవి కాలం దృష్ట్యా గ్రామంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు ఎంపీడీఓ షాలెట్ ఆదేశించారు. నెల్లూరు జిల్లా సంగం పంచాయతీని ఆమె సందర్శించి రికార్డులను పరిశీలించారు. సంగం పంచాయతీని పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ షాలెట్ సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీలో నిధులకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఖర్చుల వివరాలు, నిధుల వినియోగంపై అధికారులు ఆరా తీశారు. పంచాయతీ నిధులు సక్రమంగా, పారదర్శకంగా వినియోగించాలని కార్యదర్శికి ఎంపీడీఓ షాలెట్ సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఇక వేసవి కాలం దృష్ట్యా గ్రామంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడున్న 15th ఫైనాన్స్ ఫండ్స్ని మరియు జనరల్ ఫండ్స్ని పరిశీలించడం అనేది వాళ్ళకి దీని మీద కొంత సూచనలు ఇవ్వడం అయితే అయింది. మెయిన్గా అయితే శానిటేషన్ కొరకు మరియు గ్రీన్ అంబాసిడర్లకి వాళ్ళకి ఈ ఎండాకాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ కొరకు మెయిన్గా వీటి కొరకు అయితే ఆ ఫండ్స్ని మనము కరెక్ట్గా ఖర్చు పెట్టవాలని నేను వాళ్ళకి కొన్ని సూచనలు అయితే జారీ చేస్తున్నాను. సో ఇది చేస్తూ నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనం ట్యాక్స్ కలెక్షన్ కూడా సకాలంలో చేస్తే మనము లాస్ట్ ఇయర్ కష్టపడ్డట్టు కాకుండా సకాలంలో ఆ ఫండ్స్ని అయితే మనం సేకరించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అయితే మనకు అవసరం అవుతుందా నగదు అని వాళ్ళకి చెప్పడమైనది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత విమర్శించారు. మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన తోకంచి గ్రామానికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర కుటుంబాన్ని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సాయం చేసి మీడియాతో మాట్లాడారు పూజిత. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన పొదలకూరు మండలం తోకంచి గ్రామానికి సంబంధించిన ముత్తంగి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని సోమవారం వైసీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా బస్సు ప్రమాద బాధితుని కుటుంబానికి 1 లక్ష రూపాయలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదాలను అసలు అరికట్టే చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన ఒకటే నడుస్తుందని అన్నారు. మృతునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, మాజీ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు, బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, రావుల ఇంద్రసేన గౌడ్, వెంకటేశ్వర్లు, అంజాద్, చెముకుల వెంకటేశ్వర్లు, గంగవరపు లక్ష్మీ కళ్యాణి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేది ప్రైవేటు బస్సులకు కానీ ప్రైవేటు వాహనాలకు కానీ కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. వాటిని చెక్ చేసుకోవడం, ఆ రవాణా సౌకర్యానికి సంబంధించిన అధికారులు అయితే ఏమి, లేకపోతే ప్రభుత్వం అయితే ఏమి, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఆ బస్సు ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, డ్రైవరు ర్యాష్గా తోలారంటున్నారు. మరి ఏమి జరిగిందనేది భగవంతుడికి తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సరే, కనీసం ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ మీకు తెలిసి జరిగింది కాదు, కనీసం అంబులెన్స్ అయినా టైంకి వస్తుందా? అంబులెన్స్ పరిస్థితి కూడా ఇట్టే ఉంది కదా. ఎమర్జెన్సీ సర్వీసెస్ పరిస్థితి కూడా ఇట్టే ఉంది కదా. ఎమర్జెన్సీ సర్వీస్కి ఫోన్ చేస్తే 26 నిమిషాలకు కానీ ఎవరు ఫోన్ ఎత్తట్లేదంట. ఈరోజు కనీసం అంబులెన్స్ వచ్చి సరైన వైద్యం అందుంటే, వైద్య సిబ్బంది అక్కడ రాగలుగుండుంటే కొంతమంది అయినా బతుకుండ్రా వాళ్ళల్లో. కూటమి పాలన ఎలా ఉందో మనందరం చూస్తున్నాం. కూటమి పాలనకి ప్రజలతో అవసరం లేదు, లేకపోతే ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి పాలన కాదు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతుంది. ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే అధికారుల దగ్గర నుంచి, లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి, ప్రభుత్వం పెద్దల దగ్గర నుంచి అందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళేది నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని పట్టుకునేది, వాళ్ళు ఏదైనా తప్పు చేయకపోతే వాళ్ళ మీద కావాలని ఏదో ఒక నేరం ఆపాదించేది. దీంట్లో పాపం అందరూ బిజీగా ఉన్నారు. అన్ని ఆఫీసర్లు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు ఇంత బిజీగా ఉండేటప్పటికి పాపం మిగిలిన పనులు ఏమీ చేయట్లేదండి.
ఈ రవాణా సౌకర్యం గురించి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ప్రైవేట్ పాటిస్తున్నాయా లేదా చెక్ చేయాల్సినటువంటి ఆఫీసర్స్ లేరా? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని వైసీపీ నేతలు తొలగించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమ్మర వెంకట నరసయ్య అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో పవిత్రంగా నిస్వార్థంగా టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్న బిఆర్ నాయుడుని చైర్మన్ పదవి నుండి తొలగించాలంటూ వైసీపీ నాయకులు ఆందోళన చేయడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకుడు కొమ్మర వెంకట నరసయ్య దుయ్యబట్టారు. సోమవారం ఒంటిమిట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నక్సలిజం రాడికల్ సిద్ధాంత భావజాలాన్ని కలిగి ఉన్న క్రిస్టియన్ సాంప్రదాయాల మేరకు వివాహాలు చేసుకునే వ్యక్తులు పవిత్రమైన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన టీటీడీ పవిత్రతను దారుణంగా దెబ్బతీసిన వ్యక్తులు నేడు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని తొలగించాలంటూ రోడ్లెక్కి ఆందోళన చేయడం హాస్యాస్పదమని వెంకట నరసయ్య అన్నారు. ఈరోజు దయ్యాల వేదాలు ఇస్తున్నట్టుగా టీటీడీలో కొందరు దుర్మార్గులు దుష్టులు ప్రవేశించి టీటీడీ పవిత్రతను నాశనం చేసిన వ్యక్తులు ఈరోజు బిఆర్ నాయుడుని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని రోడ్లకు ఎక్కడం ఖచ్చితంగా దయ్యాల వేదాలు ఇస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే నక్సలిజం భావజాలం ఉన్న వ్యక్తి, క్రిస్టియన్ సంప్రదాయం మేరకు పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి, అదేవిధంగా రాడికల్ స్టూడెంట్ యూనియన్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు చైర్మన్ బిఆర్ నాయుడు ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఒక గ్లోబల్ ప్రచారాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినం రాజంపేట శాసనసభ్యుల ఆధ్వర్యంలో చైర్మన్కి వ్యతిరేకంగా చేసిన ధర్నాలు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల పెద్దలతో సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఈ నెల 9న 164 మత్స్యకార గ్రామ కాపులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్ష. అనంతపురంలో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్. ఎయిర్పోర్టు వద్ద ఘన స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు. సీఎం చంద్రబాబు కూటమి నేతలపై కాకాని ఫైర్. నీ జన్మకు నీతి జాతి లేదా రాధాకృష్ణ అంటూ మండిపాటు. కోవూరులో భారీ రేషన్ బియ్యం పట్టివేత. 900 బస్తాలు సీజ్. లారీని స్టేషన్కు తరలింపు. నిర్వాహకులపై కేసు నమోదు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.